అడవిని నాశనం చేస్తున్నారు. అడవిని ఎవరికి దారాదత్తం చేశారు అడగండి. అక్కడ ఏం జరుగుతుందని నన్ను అడగండి. మీ మేధావితనాన్ని, మీ తెలివిని, మీ చదువుని, మీ సెలబ్రిటీ తనాన్ని తర్వాత మీరు మాట్లాడితే చాలా వరకు మీడియా కవర్ అప్పుడు ఇలాంటి విషయాల గురించి మీరు మాట్లాడండి. బాల్య వివాహాల గురించి మాట్లాడండి. కర్నూలు దగ్గర నుంచి కడప ఇటువైపు ఎక్కువ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ ఇటువైపు వాటి గురించి మాట్లాడండి. వాటి గురించి చర్యలు తీసుకోమనండి. వాటి గురించి అవగాహన కల్పించండి. వీధి కుక్కలకు పనికిరని ఒక అంశాన్ని తీసుకొని వీధి కుక్కలు అని పొలోమంటేసుకుంటే ఎంతమంది చనిపోతున్నారమ్మా, ఎంతమంది మరణిస్తున్నారు, చిన్నపిల్లలు చంపేస్తారు. మీరు ఒకసారి వీధి కుక్కలు ఉన్న వీధిలో తిరగండి, మీకు తెలుస్తుంది. మరి ఆమె ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కి కూడా చాలా ఫైర్ అయిపోయింది సార్. అంటే ఇప్పుడు వచ్చి కరిచేసినంత మాత్రాన చంపేస్తారా? ఇప్పుడు పిల్లల్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడింది అనమాట. పిల్లలు అలా చేస్తే పిల్లల్ని చంపేస్తారా అట్లా మాట్లాడిందా? పిల్లలు కుక్కలు ఒకటేనా? పిల్లలు కుక్కలే ఒకటేనా? ఏంటో వాళ్ళకి పిచ్చా, అది చూసిన మనకి పిచ్చా, మాట్లాడుకుంటున్నందుకు మనకు బుర్ర లేదనిపిస్తుంది ఒక్కోసారి. అరే పిల్లలు అను కుక్కలు ఒకటేనా? ఇప్పుడు బైక్లు వెళ్తూ ఉంటాయి, యాక్సిడెంట్ అంటే వాళ్ళ జరిగిన సంభాషణ నేను చూసానండి. బైకులు గుర్తిస్తే బైకులు బ్యాన్ చేస్తారా? హీరో హోండాని బ్యాన్ చేసేస్తారా? నేనేమంటున్నా, బైక్ గుర్తిస్తే దానికి ఇన్సూరెన్స్ వస్తుంది, కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, వాడికి శిక్ష పడుతుంది. మరి కుక్క గారిస్తే ఎవరికి శిక్ష చెప్తారు? రేణుదేశాయ్ గారికి వేయాల శిక్ష, రేణుదేశాయ్ గారికి వేయాల శిక్ష చెప్పండి. కుక్కలు గరిస్తే ఎవరికి వేయాలి? ఇప్పుడు బండితో గుద్దిచ్చిందంటే బండి మీద కేసు అవుతుంది, హిట్ అండ్ రన్ కేసు అవుతుంది, వాడు జైలుకి వెళ్తారు, వాడికి శిక్షలు పడితే మళ్ళీ చనిపోయినా లేకపోతే దెబ్బలు తిన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. మరి కుక్క గారి చచ్చిపోతే ఎవరికి ఇన్సూరెన్స్ వస్తుంది? మరి ఎవరు చేయించమనండి కుక్కలన్నిటికీ ఇన్సూరెన్స్? మరి ఎవరు దానికి రెస్పాన్స్?